విన్నారు అరవ బిల్లి కాడ అందరూ కలిశారు ఎర్రబాడు కాడ ఎదురుకున్నారే తందాని తానా ఎర్రబాడు కాడ ఎదురుకున్నారండి పూలు వల్ల కాడ పూలు నేరాశారు మధ్యాల కాడ మర్యాద చేశారా తందాని తానా ఎర్రబాడు కాడ ఎదురుకున్నారండి మధ్యాల కాడ మర్యాద చేశారు లగ్గాల పెళ్లిలో లగ్గము పెట్టారే తందాని తానా మధ్యాల కాడ మర్యాద చేశారు లగ్గాల పెళ్లిలో లగ్గము పెట్టారు ముసలోరు కాడ పుస్తే కట్టారా తందాని తానా లగ్గాల పెళ్లిలో లగ్గము పెట్టాడు పూసలూరు కాడ పుస్తని కట్టాడు సందబట్ల కాడ సముత్తమైనది తందాని తానా పూసలూరు కాడ పుస్తని కట్టాడు సందబట్ల కాడ సముత్తమైనది గూడెవాడ కాడ కూసాన పెట్టారా తందాని తానా గూడెవాడ కాడ కూసన పెట్టారు కాసనగూడు కాడ కళ్ళు సారాలయ గొప్పారము కాడ పుట్టియ పెట్టారా తందాని తానా కాసనగూడు కాడ కళ్ళ సారాదాగి గొప్పారము కాడ బొట్టు పెట్టినారు అమ్మరగూడెం కాడ కుండల్ల కలిపారే తందాని తానా గొప్పారము కాడ బొట్టు పెట్టినారు కుమ్మరగూడెం కాడ కుండల్ల కలిపారు సూలిపేట కాడ శోభనమైనాదా తందాని తానా కుమ్మరగూడెం కాడ కుండల్ల కలిపారు సూలిపేట కాడ శోభనమైనది గౌరారము కాడ గర్భవతైనాదే
ఎప్పుడైతే అక్కడ చక్కని బాలుడికైనా ఆ విధంగా మాత్రమేగా కళ్యాణం జరిపారు. జరిపిన తర్వాత మరి కొంతకాలమైన తర్వాత ఎవరయ్యా అప్పుడు అంటున్నారు స్వామి వారు, ఆ మాయిగా నేను మాత్రం ఉండలేను, మరి నేను దేశంలోకి బయలుదేరుతానమ్మా అని చక్కగా అన్నారు. మరి ఎప్పుడైతే ఆ యొక్క సోమవారం మాట అన్నారు ఎవరయ్యా ఆ యొక్క గోవిందమాలక్ష్మని నేను వెళ్ళిపోతానని అన్నాడు. అంటే అప్పుడు ఆ మహాతల్లి గోవిందమాలక్ష్మమ్మ మరి ఎలా అంటుందయ్యా అనగా ఇలా అంటుందిరా బాబు, స్వాముల వారికి గోవిందమ్మ వందన మంగళ తందాన స్వాముల వారికి గోవిందమ్మ వందన మంగళ తందాన మీరెల్లగను నాకేముంది నేనుండగలేను తందాన మీరెల్లగను నాకేముంది నేనుండగలేను తందాన సతి మాటలకు స్వాముల వారు సంతోషించాడా తందాన సామాగ్రియ సరివట బాల సంచిరములగట్టి తందాన గోవిందమ్మకు ఏమయ్యా చెప్పినాడే అమ్మా తందాన మీరు నాయనట సెలవు చేసుకొని రమ్మని అన్నాడా తందాన భార్య గోవిందమ్మ తల్లి బట్టకే గంగ తందాన దిగదిగమానియ గోవిందమ్మ తల్లి బట్టకే తందాన జ్ఞాన జరుకుల సెలవివ్వండి జయమగలుగు మాకు తందాన దేశాంతరకై సత్యం పురుషులము వెళ్ళుతున్నవమ్మా తందాన సంవత్సరక స్వాముల వారితో సాగనంపదమ్మా తందాన తరివేయం తరెత్తాంగ జరిగిందయ్యా ఒరే బాబు అయ్యో అయ్య తందాన అమ్మ అత్త మామలు లేకపోయిరి ఆదరించేదెవ్వరు అయ్యో అయ్య తందాన అమ్మ కొత్త వరాలవ తల్లి నీవు ఎంత సూచించరావు అమ్మ ఎల్లర ముద్దుగా నిన్ను పెంచిన అమ్మ గోవింద అమ్మ నీదు వల్లనే లోక రక్షకుడు అల్లుడాయేనమ్మా అయ్యో అయ్యమ్మ నీదు వల్లనే లోక రక్షకుడు అల్లుడాయేనమ్మా అయ్యో అయ్యమ్మ స్వాముల వారి అమ్మటకు నీవు బదులు బలకమ్మా అయ్యో సరి తరిగిడయం సరిత్త మరి నీకు అత్త లేదు మామ లేరు మద్దులు లేరు ఏరన్నట్టు ఎవరు కూడా లేరు కనుక మీరు వెళ్తున్నారా బాబు అప్పుడు స్వాముల వారణ అప్పుడు స్వాముల వారణ అప్పుడు స్వాముల వారణ అప్పుడు స్వాముల వారణ అత్త మామల సెలవు తీసుక గోవిందమ్మని తీసుక గోవిందమ్మని తీసుక సంపదలిద్దరు వెళ్ళరే సంపదలు
మహాలక్ష్మమ్మని దగ్గర పిలుచుకున్నాడు. దగ్గర పిలుచుకొని ఇలా చెప్తున్నాడు రా బాబు. ప్రియసనే కందె మల్లయ్య పల్లెలు నయుండో తందానా ప్రియసనే కందె మల్లయ్య పల్లెలు నయుండో తందానా సిగలొక్కలు సేయించి నేనిందు వచ్చరాను తందానా ఎలా జరిగిందమ్మా? మళ్ళీ గోవింద మహాలక్ష్మమ్మ దగ్గర పిలుచుకొని గోవింద మహాలక్ష్మమ్మ నేను యాత్రలు తిరిగి రావాలి. నేను యాత్రలు తిరిగి వచ్చినాక నువ్వు ఇక్కడనే ఉండాలమ్మా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొద్దు అని అన్నా. అంటే అప్పుడు ఎవరయ్యా మరి గోవింద మహాలక్ష్మమ్మ అంటున్నది. నాయన ఎవరు చెప్పారు నీకు ఇలాంటి సమస్య? మరి మా అమ్మ కాడ మా నాయన కాడ ఉండమంటే నేను ఉండకుండా నీ వెనకబడి వచ్చేసాను. మా అమ్మ మా నాయనతో నేను సెలవు తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఒక్కనివి, మరి నేను ఇక్కడ ఒక్కదాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్తానంటే నీకు న్యాయం ఎలా అవుతుంది? అయినా మీతో నేను వస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను తప్ప నేను ఉండలేను. ఎందుకయ్యా అనగా మరి మన గర్భస్థానంలో సంతానం ఉంటే ఒక కొడుకున్నా ఒక బిడ్డనే ఉంటే వారిని చూసుకుంటా నేను ఉండగలను. మరి ఎవరినైనా నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? నేను ఉండలేనని ఆ మహతల్లి అన్నది రఫా. అనగానే అప్పుడు స్వాముల వారికి సంతోషం అయ్యి అప్పుడు సామాగ్రి సర్వతప్పాల సంచల ములగట్టుకున్నారు. దంపతులు ఇద్దరు ప్రయాణం అవుతున్నారు బాబు. ప్రయాణం అయ్యి మరి ఎప్పుడు ఎలా వెళ్తున్నారు అంటే ఇలా వెళ్తున్నారు బాబు. ప్రియతే నిన్నిడ నాడా బలి బలి ప్రియతే నిన్నిడ నాడా బలి బలి ప్రియతే నిన్నిడ నాడా బలి బలి ప్రియతే నిన్నిడ నాడా బలి ఒంటరిగా నా కళ్ళ ఆడవ బలి 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 బలి జంటగా ఉండవల నమ్మ బలి బలి జంటగా ఉండరే నమ్మ బలి బలి జంటగా ఉండవల నమ్మ బలి బలి జంటగా ఉండవే నమ్మ బలి బలి శుద్ధ పంచమి రోజు గురువారం నాడు ఉదయం వచ్చే మొత్తం Bye.
విన్నవించి మహానాథి చేరా కళ్యాణమ సూతముగారండి మన స్వాముల వారికి గోవిందమ్మకు కళ్యాణమ సూతముగారండి శివ కోటయాచార్య ఇంటిలో గోవిందమ్మకు వీరప్పయ్య కళ్యాణమ సూతముగారండి మన స్వాముల వారికి గోవిందమ్మకు కళ్యాణమ సూతముగారండి యాదముత్తుల బ్రాహ్మణోత్తముల వేల వేలగా వచ్చుచున్నారు పచ్చగాని పన్నీరు శిష్యుడైన సిద్ధే